దేవుని మాటలు. యేసు మార్గంలో వెళుతూ దీవింపబడిన ఈ కురేనీయుడన సీమోన్ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఇతడు ఒక పల్లెటూరు వ్యక్తి అని, పెద్ద చదువుకున్న వాడేం కాడు, కానీ శరీరంలో చాలా బలాఢ్యుగా కనబడినందుకే ఆ రోజు ఆ సైనికులు ఈ సిలువను సీమోను మీద భుజాల మీద పెట్టడానికి నిశ్చయించుకున్నారని కొందరు చరిత్రకారులు అంటున్నారు. అంటే మరి యెరూషలేములో పండుగ సంబరాల్లో ఆనందించడానికి వచ్చిన వ్యక్తికి ఎదురైంది సిలువ. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు జీవితంలో చాలా సుఖము సంతోషం అనుభవించాలని, కానీ నీకు ఎదురు పడుతుంది సిలువ మార్గం. నాకు అలాగ సంభవించింది. నేను అనుకున్నాను లోకంలో అందరికంటే ఎక్కువ సంతోషించాలి, ఎక్కువగా ఆనందించాలి, ఈ లోకరీతిగా ఉండాలని చాలా నేను అనుకున్నాను. కానీ అది సిలువ నాకు ఎదురైంది, సేవ నాకు ఎదురైంది. దేవుడికి చిత్తమైంది. దేవుడు నాకు సేవలో ఈ సిలువను ఎత్తుకొని ముందుకు సాగడానికి. సేవ అన్నప్పుడు సిలువనే కదా, నువ్వు సేవ చేస్తున్నావు అంటే సిలువ మోస్తున్నావు అని అర్థం. ఇక్కడ యేసుప్రభువే లూకా సువార్త 9:23 ఒక మాట అంటాడు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేళ్ళ వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వాడు తను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం తన సిలువను మోయాలి, మరి యేసు ప్రభువును వెంబడించాలి. ఈ పల్లెటూరు వాడైన సీమోను మరి యేసు మార్గంలో నడవడానికి, యేసుకు దగ్గరగా ఉండడానికి, యేసు మోసిన సిలువను మోయడానికి ఆ ధన్యత ఆ రోజు ఇతనికి లభించింది. యేసు సిలువను మోసినాడంటే కొత్త ఏం కాదు, ఎందుకంటే ఆయన కంటే ముందు యేసు ప్రభు ఆ సిలువను మోసినాడు. నాకు అప్పుడు యేసు మోసిన సిలువనే మోస్తున్నాడు అంటే యేసుకు తెలుసు ఆ సిలువ ఎంత భారం ఉందో. ఇక్కడ యేసు మోసినాడు చాలాసేపు, దాని తర్వాతనే కొద్దిసేపటికి ఈ కురేనుడైన సీమోను మోస్తున్నాడు. నాకు అప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో. మనం చాలాసార్లు అనుకుంటాం మన భారం ఎవరికి తెలియదు, దేవుని కూడా తెలియదు నేను ఎంత భారం మోస్తున్నాను. కానీ మన ప్రతి సమస్యలో ప్రతి భారంలో దేవుడు సహానుభవం గలవాడు అని హెబ్రీలకు రాసిన పత్రిక 4:14 నుండి మీరు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రూస్, బుక్ ఆఫ్ హెబ్రూస్ 4th chapter 14 onwards. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడిన ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదాం. అదే మీరు గమనించాలి, సిలువ ముందే యేసు మోసిన సిలువనే సీమోను కొద్దిసేపటికి మోస్తున్నాడు. అంటే యేసుకు అనుభవం ఉన్నది. లేక పరిచర్య చేస్తున్నాం, సేవలో శ్రమ పడుతున్నాం, బాధ అనుభవిస్తున్నాం అంటే ఆ బాధలన్నీ కూడా ప్రభువుకు ముందే తెలుసని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మన సమస్యలన్నింటిలో కూడా యేసు ప్రభు సహానుభవము గలవాడు అని తెలుసుకోవాలి. యేసును వెంబడిస్తున్నాడు చూడండి. ఒక మంచితనము ఈ కురేనుడైన సీమోన్లో చూసి నేనేం చూశానంటే, మరి అక్కడ నో ఆర్గ్యుమెంట్. వాళ్ళు రావడం వారు అతన్ని లాగి సిలువను పెట్టేటప్పుడు కావాలంటే పరిగెత్తుకొని వెళ్ళొచ్చు, బలాఢ్యుడే, దృఢంగా బలంగా ఉన్నాడు, పరిగెత్తుకొని వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేదు. హీ వాజ్ ప్రిపేర్డ్ టు క్యారీ ద క్రాస్. అక్కడ మరి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే హీ డిడ్ంట్ సే నో. కొన్నిసార్లు నీకు మంచి అవకాశాలు దేవుని సిలువను మోయడానికి లేక సేవ చేయడానికి వచ్చినప్పుడు దేవుడే నీకు ఆ యొక్క కార్యాన్ని నీ ముందుంచుతున్నాడని నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువన్న వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హు లవ్ గాడ్ అండ్ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. కనుక ఇది సిలువ, ఇది సిలువ, ఇది భారము, ఇది నేను మోయలేను అన్నప్పుడు నువ్వు తప్పకుండా ఈ శ్రమ, ఈ సిలువ ద్వారా నీకు కొన్ని ఆశీర్వాదాలు వేచి ఉన్నదని తెలుసుకోవాలి. ఇతడు రూఫునకు అలెక్సునకు తండ్రి అని మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో చూసినప్పుడు అతని సంతానాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు. అతని పేరట, అతని పిల్లల పేరట అతడు పిలువబడడం అంటే తండ్రిని మించిన తనయులైపోయినారు. తన కడుపులో పుట్టిన పిల్లలు దైవజనులు అయిపోయినారు, దేవుని సేవకులు అయిపోయినారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 21-22. మార్క్ 15th chapter 21 and 22. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి. అంటే
అతను ఎవరు అన్నప్పుడు అతన్ని మించిన పేరు ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకులు దైవజనులు అయిపోయినారు. అతని కడుపున పుట్టిన బిడ్డలు రూఫు అలెగ్జాండర్ నాకు తండ్రి. అంటే ఇప్పుడు తండ్రి అడ్రస్ కనుక్కోవాలంటే పిల్లల పేర్ల ద్వారా తెలుసుకుంటున్నారంటే ఈ సిలువ మోసిన తర్వాత దేవుడు అతని కుటుంబాన్ని గొప్పగా హెచ్చించినాడు, అతన్ని దీవించినాడు. మీరు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. అతని భార్య కూడా సంఘ సేవలో సంఘ పరిచారకురాలుగా దైవజనులకు ఉపచారము ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తున్నారు. ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. రూఫు అంటే ఇంగ్లీష్లో రూఫస్. తండ్రి కొద్దిగా కష్టపడినాడు, కొద్దిగా సేవ చేసినాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. దేవుడు సంతానాన్ని దీవించే దేవుడు, సంతానాన్ని స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. ఆ సంతానము చూడండి, ఆ కురేనుడైన సీమోను కడుపులో పుట్టిన కొడుకు ఎంత గొప్పవాడైపోయినంటే ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు మరి వందనములు చెప్తున్నాడు. అలాగే అతని తల్లి ఎవరంటే కురేనుడైన సీమోను యొక్క భార్య కదా. ఆమె కూడా మరి ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని సేవకుల జాబితాలో ఎక్కిందంటే ఎంత గొప్ప కార్యం. ఆమె అతనికి తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఒక తల్లి స్థానంలో అపోస్తలుడైన పౌలు కురేనుడైన సీమోను భార్యను చూస్తున్నాడంటే ఎంత పరిచయం చేస్తే తల్లి అంటారు. అమ్మ అనే పేరు ఎప్పుడొస్తుంది? అమ్మ ఎంత శ్రమ పడితే వస్తుంది ఆ పేరు, అంత మధురమైన ఆ బిరుదు. అంటే పౌలు అంటున్నాడు, ఈమె నాకును తల్లి. ప్రభునందు ఏర్పరచబడిన రూఫు అలెగ్జాండర్ వీరంతా దే ఆర్ గాడ్స్ ఎలెక్ట్ పీపుల్, అది గాడ్స్ చోజన్ పీపుల్ అయిపోయినారు. కొన్నిసార్లు నువ్వు సిలువ మోయాల్సి వస్తుంది, ప్రభు కొరకు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. కొద్దిగా సహించుకుంటున్నావు, కొద్దిగా తగ్గించుకుంటున్నావు, కొద్దిగా సిలువ మోస్తున్నావు, కొన్ని శ్రమలు అనుభవిస్తున్నావు, కొన్ని దెబ్బలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని హింసలు, ఇవన్నీ అనుభవించినప్పుడు అవన్నీ నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడుగా సర్వశక్తుడు. అన్యాయం చేయుట అసంభవము. నిన్ను మాత్రము మరి అతను పరలోక రాజ్యం చేర్చి నీ పిల్లలు నీ కుటుంబాన్ని అన్యాయం చేసే దేవుడు కాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దేవుడు తరతరములకు ఆయన దేవుడై ఉన్నాడు, యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జనరేషన్స్. ఆయన పిల్ల తరముకు ఆయన నీతి నిలుస్తుంది, ఆయన కృప యుగ యుగములో నిలుస్తుంది. మీరు వాక్యంలో చూసినప్పుడు నోవహు ఓడ చేసినాడు, నోవు మాత్రమే ఎక్కలేదు. దయగల దేవుడు కుటుంబాన్ని కనికరించినాడు. చూడండి, ఎవరు ఒక్కరు దేవునికి విధేయులైనప్పుడు వారి కుటుంబాన్ని దేవుడు కనికరిస్తున్నాడు. ఆ ఓడలోనికి 3 కుమారులు, కోడళ్ళు, మరి కుటుంబం అంతా కూడా ఓడలోకి సురక్షితంగా చేరుకుంది. జల ప్రళయంలో ఒకే కుటుంబము మరి రక్షింపబడ్డదంటే నోవహు కుటుంబం. నోవహు దేవుని వలన కృప పొందినవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునితో నడిచిన వాడని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే లోతు కూడా మరి ఒక్కడే నీతిమంతుడు. మరి సొదొమ గొమొర నాశనం అవుతున్నాడు. అగ్ని గంధకములు ఆ ప్రదేశంలో దేవుడు కురిపించినప్పుడు ఈ కుటుంబాన్ని దేవదూతలు వచ్చి మరి లోతు భార్యను అతనికి ఇచ్చిన 2 కుమార్తెలను చేతులు పట్టుకొని ఆ యొక్క నాశనం నుండి విడిపించడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఈ కురేనుడైన సీమోను మత్తయి సువార్త 27:32లో కూడా ఈ మాట ఉంది. వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోనను ఒకడు కనబడగా అతడు సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసినాడు. అంటే ఇష్టంతో కాదనమాట, బలవంతం చేసినారు. అది ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. మరి బలవంతంగా ఈ సిలువను అతని మీద మోపినట్టు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు మన పాపములను భరించినట్టు యెషయా 53:4 నేను చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ
త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషం అతని మీద మోపెను. ఆ సిలువ అన్నప్పుడు ఈ లోక పాపమంతా ప్రభు మీద మరి దేవుడు మోపినాడు. మరి ఆ సిలువ కొద్దిసేపు ఈ సీమోను తీసుకున్నాడంటే నాకు అనిపించింది, మరి ఎందుకు ఇది జరిగింది? యేసు ప్రభు సిలువ ఎందుకు ఒక మానవుడు మోయాల్సి వచ్చింది కొద్దిసేపు అన్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు బోధిస్తున్నాడు. పాపుల గురించి ఉన్న భారము ప్రతి విశ్వాసికి తప్పకుండా అవసరమని, నశించిపోతున్న వారి గురించి ఆ యొక్క భారం నీవు కూడా మోయాలి. మన అందరి భారము మరి దోషమును యేసు ప్రభు మీద దేవుడు మోపినాడు. మరి అదే భారము మనకు కూడా కావాలి. అంటే మనం చేసే సేవ సరిపోవడం లేదు, ఇంకా నువ్వు కన్నీళ్లతో ప్రార్థించాలి. అనేకమైన ఆత్మలు ప్రభు వెలుగులో రావాలంటే నువ్వు మోయాలి ఆ సిలువను. కొంతమంది కన్నా ఈ వెలుగు, ఈ యొక్క మార్గము నీవు బోధించడానికి సిద్ధపడాలి. అంటే పాపుల గురించి ఉన్న తీవ్రత, వారు నశించిపోతున్నారనే ఒక మనసులో నీకు భారం అంటూ ఉండాలి. యేసు ప్రభు మనందరి భారము భరించినాడు. అతని మీద మన అందరి పాపములు మోపబడింది. సీమోను కొద్దిసేపటికి ఆ సిలువ మోసినాడు. అంటే దాని అర్థము నాకు పరిశుద్ధాత్ముడు బోధించినాడంటే సిలువ ప్రభు మోసినాడు, నీవు కూడా సిలువ మోస్తున్నావు. కనుక ఈ ఆత్మల భారం అనేది, ఈ ఆత్మల దాహం అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి అని మనము గమనిస్తున్నాం. 17వ వచనం రోమన్స్ 8:17 మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడే వారసులం. టుగెదర్ వీఆర్ ఇన్హెరెంట్ టు ద గ్రేట్ బ్లెస్సింగ్ వాట్ గాడ్ గివ్స్. అంటే క్రీస్తుతో కూడా మనం శ్రమ పడుతున్నాం, క్రీస్తుతో కూడా మనము ఆశీర్వాదాలకు కూడా వారసులం అయిపోతున్నాం అనే సంగతి మనం మర్చిపోకూడదు. అలాగూ దీవింపబడినాడు కురేనుడైన సీమోన్. మరి యేసు ప్రభు సిలువను మోసినందుకు మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వారి గుంపులో ఈ సీమోను కూడా ఉన్నట్టు మరి బైబిల్ పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ సీమోను సిలువ మోసినాడు, శ్రమపడినాడు యేసు ప్రభుతో కొద్దిసేపు. అందునిమిత్తము దేవుడు అతన్ని ఆశీర్వదించి సువార్త ప్రకటించడానికి కూడా ఈ సీమోన్ను దేవుడు వాడుకున్నాడని బైబిల్ చరిత్రకారులు ప్రకటిస్తున్నారు. అపోస్తల కార్యం 2:10 మీరు చూడండి. పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ నాడు అందరి మీద దిగింది. అప్పుడు ఆ దిగిన వారిలో వీరు కూడా ఉన్నారు. 10వ వచనం చూడండి. కురేనీ దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూత మత ప్రవిష్టులు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. వారి మీద పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం వారి మీద కుమ్మరింపబడిందని మనము గమనిస్తున్నాం. ఇంకా యేసు ప్రభు ఈ కురేనుడైన సీమోన్ను సువార్త ప్రకటించడానికి అభిషేకించి వాడుకున్నట్టు అపోస్తల కార్యం 11వ అధ్యాయము యాక్ట్స్ 11:20 కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి మూలన అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు. సువార్త ప్రకటించే ఆ యొక్క భారాన్ని ఈ యొక్క కురేనీయుడైన సీమోను ద్వారా అనేకులకు, అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటింపబడుతుందని ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. తర్వాత మీరు అపోస్తల కార్యం 13వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాల్లో చూసినప్పుడు యేసు సిలువను మోసిన ఈ కురేనీయునికి పౌలు బర్నబాలు తల మీద చేతులుంచి వారిని అభిషేకించడానికి దేవుడు ఈ కురేనీయుడైన సీమోన్ను వాడుకున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకైతే ఈ మాట చదివినప్పుడు పౌలు బర్నబాలు అపోస్తులను సేవ కొరకు ప్రత్యేకించి వారి తల మీద మరి చేతులుంచి ప్రార్థన చేయడానికి ఈ కురేనుడు 5గురిలో ఒకరిగా ఉన్నాడు. అంటే శ్రమపడిన వారికి దీవించే హక్కు తప్పకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దీవించడానికి శ్రమపడాలి. అపోస్తులను అభిషేకించడానికి దేవుడు అట్టి ధన్యతనిస్తున్నాడు. అపోస్తల కార్యం 13 యాక్ట్స్ 13 అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమోను,
కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలను, ప్రవక్తలను, బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. ఇంకా చాలా కార్యాలు ఉంది చూడండి. అతని కుమారులు దీవింపబడినారు, అతని భార్య సేవకురాలు, అతని కడుపును పుట్టిన బిడ్డలు దేవుడు ఏర్పరిచిన సాధనాలుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో కురేనీయుడైన సీమోను పేరున్నదంటే అంతకంటే భాగ్యం ఏమున్నదండి. దేవునికి స్తోత్రం. అంటే జీవగ్రంథములో పేరు రాయబడడం, పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు ఎక్కింది. కొద్దిసేపటికి సిలువ మోసినాడు. చాలాసార్లు మనం శ్రమలంటే భయపడుతూ ఉంటాం, నిందలంటే భయపడతాం, అవమానాలంటే భయపడతాం, కొద్దిగా సేవ అంటే భయపడతాం. అయ్యో సేవ చేయను, చాలా శ్రమలు. సేవ చేసడం మాత్రం కాదు, చేసేటప్పుడు దేవుడు తగిన ఫలం కూడా ఇస్తాడు, తగిన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేని కిరీటం ఎక్కడి నుండి వస్తుంది? శ్రమ పొందితేనే దేవుని మహిమ మరి మనల్ని ఆవరిస్తుంది. ఘనత, మహిమ, మెప్పు దేవుని ఎదురుండి రావాలంటే తప్పకుండా నీవు సేవ చేయాలి, శ్రమపడడానికి సిద్ధపడాలి. విశ్వాసులకు సిలువ మోయడానికి ఉన్న శక్తిని ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. In these 40 days we are learning to carry the cross, to face any challenge in life, to accept any burden, to suffer for Jesus. ఇదే మనం ఇచ్చే తరబీ. పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు కూడా సిలువను వదిలిపెట్టి పారిపోయిన వాడే. నాకు అనిపిస్తుంది శిష్యులకు లేని ధన్యత ఇచ్చినాడు ఏంటి కురేనీయుడైన సీమోను. ఎందుకంటే కురేనీయుడైన సీమోను అక్కడ హీ వాజ్ అవైలబుల్. ప్రభు భారమైన సిలువ, నలిగిన శరీరము, రక్తం గారుతున్న దేహము, నిందలు, అవమానాలు, దెబ్బలు ఇవన్నీ పడుతూ తొట్టిళ్ళతో పడుతూ లేస్తూ ఆ బరువైన సిలువ మోస్తున్న వేళలో, మండు టెండలో మరి అక్కడ శిష్యులు ఎవ్వరూ లేరు. అక్కడ అందరూ పారిపోయినారు. వారు భయం, ఎందుకంటే వారిని కూడా సిలువకి అప్పగిస్తారని పారిపోయినారు. ఈ కురేనీయుడైన సీమోనుకి అక్షరాల లిటరలీ యేసు మోసిన ఆ సిలువను తన భుజాల మీద మోసుకొని కొంత మట్టుకు ప్రభు మార్గంలో నడవడానికి ఆ ధన్యత మరి లభించినట్టు మనం చూస్తున్నాం. పేతురు ఏమంటున్నాడు చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయము, 1 Peter 4th chapter 12 to 14. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనం శ్రమ పొందినప్పుడు వెంటనే నీకు సిలువ దర్శనం కావాలి. సిలువలో యేసుప్రభు పడిన శ్రమల ముందు నీ శ్రమ ఎంత? అల్పకాల ఈ శ్రమలను అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ అనాలి. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ అండర్గోయింగ్ బిఫోర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అంటే అంత సిలువ పటుబాధల ముందు నా బాధ ఎంత అన్నట్టే నీవు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ క్రీస్తు నామం నిమిత్తము శ్రమలు అనుభవించిన నీవు మహానందముతో సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ లోకంలో మనం శ్రమ పడినప్పుడు మనం ఒంటరి వారం కానేగాము. క్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తుంది. దేవుని స్తోత్రం. ఆ క్రీస్తు ఆత్మతో మనం నింపబడినాం, పరిశుద్ధాత్మతో నింపబడినాం కాబట్టి ఎట్టి శ్రమలు కూడా భరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. శ్రమలకు భయపడే వారం కాము విశ్వాసులం. సేవ చేయడానికి కూడా విశ్వాసి భయపడకూడదు. సేవ చేయాలి. కొద్దిగా సహాయం. నేను అనుకున్నాను సేవలో కొందరు సహకరిస్తారు. చూడండి, ఆనాడు యేసు ప్రభువుకు ఒక కురేనీయుడైన సీమోను అవసరం వచ్చింది. గాడ్ నీడెడ్ హిమ్. అంటే మనతో కూడా దేవునికి పని ఉందని నేనైతే నమ్ముతున్నాను. మీ అందరితో దేవునికి పని ఉందని నేను నమ్ముతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నువ్వు సేవ చేస్తున్నావు అంటే కొద్దిసేపు సిలువ మోస్తున్నావు. యూఆర్ జస్ట్ హెల్పింగ్ ఇన్ ద మినిస్ట్రీ. ఏదో రకంగా ఈ సిలువను మోస్తున్నారు. తప్పకుండా వారికి అందరికీ ఆశీర్వాదాలు తప్పవు. దేవునికి స్తోత్రం. వారింటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ భక్తుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారం మేము యెహోవాను సేవిస్తాం. అలాగే కురేనీయుడైన సీమోను తన ఇద్దరు కుమారులు, తన భార్య, వారి ఇంటి వారందరూ కూడా దేవుని సేవలో వాడబడే రీతిగా దేవుడు ఆశీర్వదించినాడు. మీరు వాక్యంలో చూసినప్పుడు గాడ్ నీడ్స్ మ్యాన్. దేవునికి ఎందుకు మనుషులతో పని?
ఆనాడు యేసు ప్రభుకు ఈ సీమోన్తో ఏం పని, కానీ పని పడింది. పని సిలువ మోయడానికి సీమోన్ అవసరమైనాడు. చూడండి, యేసుప్రభు పరిచర్యలో యేసుప్రభు కొందరు మనుషులను వాడుకున్నాడు. ప్రతిసారి ఒక అద్భుతం జరిగినప్పుడు అక్కడ మానవుల మరి సహాయం కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనానులో ఆ వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా చేయడానికి మనుషులు అవసరమైనారు. శిష్యులతో పని ఉండింది యేసుప్రభుకు. యేసుప్రభు శిష్యులతో మరి అంటుంది, ఈయన మీతో చెప్పిన మాట మీరు వినుడి అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు 6 రాతి బాణాలు తీసుకొని రండి, దాన్ని అంచుల మట్టుకు నీళ్లతో నింపండి. అంటే మరి ఆ నీళ్లను ప్రభు ఏం చేస్తున్నాడు? ద్రాక్షారసంగా మార్చినాడు. దేవునికి స్తోత్రం. మనిషి చేయాల్సింది చేసినప్పుడు మనిషి చేయలేని కార్యాన్ని దేవుడు చేస్తాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. 5,000 మందికి ఆహారం ఇచ్చినాడు. 5 రొట్టెలు 2 చేపలు అంటే అది పంచడానికి ఎవరు అవసరమైనారు? శిష్యులు అవసరమైనారు. అవునా కదా? అవునంటే మీ చేతులు ఎత్తి చూపెట్టండి. అవును, అవసరమైంది. గాడ్ నీడ్స్ మెన్. యేసు ప్రభువుకు ఆ శిష్యులు అవసరమైంది. ఎందుకంటే విస్తారంగా దీవెన పంచిపెట్టడానికి మనుషులు అవసరమైంది. యెరూషలేముకు యాత్ర యేసు ప్రభువు చేస్తున్నప్పుడు మీరు మత్తయి సువార్త 21 తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడం. యేసు ప్రభువు శిష్యులను పిలిచినాడంటే శిష్యులతో అవసరం ఉంది. వారి శిష్యులు వెళ్ళి ఏం తెమ్మంటున్నాడు? గాడిదను గాడిద పిల్ల తీసుకొని రమ్మంటున్నాడు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనానో మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువు నాకు, మీరే పలకండి, అది ప్రభు నాకు కావలసి ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ప్రభువు నాకు కావాల్సింది. ఆ గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి. ఆనాడు శిష్యులు అవసరమైనారు. చూడండి, ఎప్పుడు అనుకోకూడదు నేనేం చేస్తానులే, నా వల్ల ఏమవుతుంది, నేను సేవలో ఎలా సహకరించగలను, నేను పనికిరాని వ్యక్తిని, నాకు ఏ సామర్థ్యం లేదు, ఏ తలాంతు లేదని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. గాడిద కంటే సామర్థ్యం తప్పకుండా ఉన్నది కదా. దేవునికి యేసుప్రభు ఆనాడు దేన్ని వాడుకున్నాడండి? గాడిద. అంటే ఈ పల్లెటూరు వ్యక్తిని వాడుకున్నాడు. ఆయన పిలుచుకున్న శిష్యుల్లో ఎవరు విద్యావంతులు లేరు. అందరు చేపలు పట్టే మత్స్యకారులు, చదువురాని విద్య లేని పామరులను వాడుకున్నాడు. తప్పకుండా నువ్వు కొద్దిసేపు సిలువ మోయాలి ఈ జీవితంలో. దేవుడు నీకు అనుగ్రహించిన ఆశ్రమలు, అది తప్పకుండా ఆ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అది సంతోషించాలి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఎంత సంతోషంగా శ్రమలు అనుభవిస్తానంటున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను మీకు. 9 నుండి నేను చదువుతాను. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము నా విశేషముగా నా మరి బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను ఏం చేస్తున్నాను? ఏడుస్తున్నాను అంటున్నాడా? నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడా? చాలా శ్రమ పడుతున్నాను అంటున్నాడా? కాదు, నాకు కలిగిన బలహీనతలు, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషించున్నాను. నేను క్రీస్తుతో శ్రమ పడితే క్రీస్తు తోడి వారసునైపోతాను, ఆశీర్వాదానికి వారసునైపోతాననే ఆ యొక్క దృఢ నిశ్చయంతో నేను సంతోషపడుతున్నాను అని మరి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు 1 కొరింథీ 15వ అధ్యాయము 50 చివరిగా ఈ మాట నేను చదివి ముగిస్తాను. 1 Corinthians 15:58. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా? మీకు బాధ కలిగిందా? మీకు ఇబ్బందులు కలుగుతున్నాయా? మీకు మరి శారీరకమైన రుగ్మతలు కలుగుతున్నాయా? మీకు అడుగడుగున ఆటంకాలు కలుగుతున్నాయా? మీరు ప్రభు నిమిత్తం ఒకవేళ హింస పాలవుతున్నారా? నిందలు పాలవుతున్నారా? శ్రమలు మీకు సంభవించినప్పుడు మీరు నిరాశపడే అవసరం లేదు. కురియని సీమోన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అనుభవించిన ఆ బాధల్లో కొద్ది పాలు అతనికి కూడా లభించింది. ఆ సిలువను అతను కూడా మోసినాడు, దీవింపబడినాడు, కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది.
దేవుని దీవెనలు తప్పకుండా శ్రమపడే వారికి దాగి ఉన్నాయని, దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో ఒకసారి చేతులు ఎత్తి మనం హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేసే సమయం ఆసన్నమైంది. మీరు మాతో మాట్లాడినారు తండ్రి. మాలో ఎవరు కూడా పనికిరాని వారం కాము ప్రభువా. నువ్వు ఆనాడు శిష్యులను వాడుకున్నావు. క్రీస్తు కొరకు మేము పడే ప్రయాసము ఏనాడు వ్యర్థం కాదని మేము ఆసక్తితో మా శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా వాడుకుంటూ ప్రభువా నీ కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండడానికి సహాయం దయచేయండి. తప్పకుండా మాకు అనుగ్రహించిన సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించగలరని ప్రభువా, సేవ చేసే వారికి ఆశీర్వదించే హక్కు ఉన్నదని కూడా మేము ధ్యానించినాము. నైనా నీకు స్తోత్రం. ఎప్పుడైతే మేము శ్రమ పడుతున్నామో మేము క్రీస్తు తోడి వారసులమని ప్రభువా, మేము శ్రమ పడటకు కూడా మాకు అనుగ్రహింపబడి ఉన్నదని ఆ జ్ఞానం మాకు దయచేయమని ప్రభువా, ఎవరైతే నీ చిత్త ప్రకారము శ్రమ అనుభవిస్తారో వారు తప్పకుండా ఘనత, మెప్పు, మహిమ పొందుకుంటారని ఆ జ్ఞానము మాకు ఈరోజు మీరు దయచేసినందుకు నేను స్తుతిస్తున్నాము. ప్రతి శ్రమ కొరకు కూడా నేను స్తుతించడానికి సహాయం దయచేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు అట్టి శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకు నేను స్తుతిస్తున్నాను. అలాగే ప్రభువా, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు స్పందించినారు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సకల ఆశీర్వాదాలు మాకు దయచేయమని, మమ్మల్ని ఆత్మతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవపు మాటలు, సజీవపు మాటలు. Sister Joy Cherian, United People's Fellowship, house number 1-9-52 by E/3, Ramnagar, Hyderabad, 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలే